అండి అందరికీ. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి నేను ఏం కూరలు వండానో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ క్యారెట్ ఫ్రై, కాకరకాయ పులుసు వండాను. నేను ఎలా సింపుల్గా చేస్తానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ క్యారెట్ ఫ్రైకి కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అయ్యాక క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని నేనైతే ఇలా వేసుకుంటాను. కొంతమంది కూర కూడా వేసుకుంటారు చాలామంది, కాకపోతే అది ఎక్కువ తియ్యగా ఉంటుందని చెప్పి నేను ఇలా ముక్కలు కోసి వేసుకుంటాను. నాకైతే ఇలా ఇష్టం, మా పిల్లలు కూడా ఇలాగే తింటారు. బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మగ్గపెట్టుకోవాలి. తర్వాత ఈ లోపల నేను పక్కన రైస్కి ఎసరు కూడా పెట్టేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయ్యే లోపల కాకరకాయలు కూడా పైన చెక్కు తీసేస్తాను. పైన తొక్కని నేను లైట్గా కొంచెం పీల్ చేసుకుంటాను. అవి మొత్తం పీల్ చేసుకుని తర్వాత మధ్యలో కోసి లోనున్న గింజలు కూడా తీసి పాడేస్తాను. ఈ లోపల ఉల్లిపాయలు కూడా నేను చిన్న చిన్న ముక్కల కింద కోయను, నేను పొడుగ్గా దీంట్లోకి అయితే ఇలా పొడుగ్గా చీరుకుంటాను ఉల్లిపాయ ముక్కలు. ఇలా అయితే బాగుంటాయి. నేను ఎప్పుడున్నా ఇలాగే వండుతాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కోసుకుని పక్కన ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఈ లోపల కాకరకాయలు కూడా మధ్యలో కోసుకుని లోనున్న గింజలు తీసేసుకొని కట్ చేసుకుంటాను ముక్కల కింద. కాకరకాయ ఫ్రై అంటే మా బావకు బాగా ఇష్టం. మేము ఇంతకుముందు తినేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు మాకు కూడా ఇష్టమే. ఈ లోపల క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది. కాకరకాయ పులుసుకు కూడా మళ్ళీ వేరే దాకు పెట్టేసుకొని ముందుగా కాకరకాయ ముక్కలు నేను నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకుంటాను. దీనివల్ల చేదు ఎక్కువ ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లైట్గా అంత బ్రౌన్గా రావసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఫ్రై అయిపోయాక పక్కకు తీసేసుకుని ఆయిల్లో, ఇంకా ఆయిల్ ఎక్స్ట్రా పోయక్కర్లేదు, ఆయిల్ సరిపోద్ది. ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేయించుకుని కొంచెం పసుపు, కల్లుప్పు కూడా వేసుకోవాలి. కూరల్లోకి ఎప్పుడైనా సరే సాల్ట్ కన్నా కల్లుప్పే టేస్ట్గా ఉంటుంది, అంటే రాళ్ళుప్పు కూడా అంటారు కదా. అది వేసుకుని కొంచెం బాగా వేయించుకొని మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి కాసేపు, బాగా బ్రౌన్గా అయ్యే వరకు. ఆనియన్స్ వేగితే చాలా బాగుంటాయి. వేగాక దాంతోపాటు కాకరకాయ ఫ్రై చేసిన ముక్కలు కూడా వేసేసుకుని అవి కూడా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు వేయించుకుని తర్వాత కారం కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఉడకబెట్టుకోవాలి. ఈలోపు నానబెట్టుకున్న చింతపండు కొంచెం గుజ్జు తీసేసుకుని దాంట్లో వేసుకుని బెల్లం ఎంతైతే మీరు తీపి తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ, మీకు సరిపడినంత తీపి వేసుకోవాలి. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం. వేసుకుని బాగా దగ్గరికంటే ఉడకబెట్టుకోవాలి. ఈ లోపల టిఫిన్ నేను గ్లాస్ రొట్టె వేసాను, అదే మినపరొట్టు. అది మా పిల్లలకి టిఫిన్ పెట్టేస్తున్నాను. ఈ లోపల ఈ లంచ్ ప్రిపేర్ అయ్యే లోపల టిఫిన్ కూడా చేసి రెడీగా ఉంటారని. ఈ లోపల కూర కూడా బాగా దగ్గరికంట వచ్చేసింది. కాకరకాయ పులుసులా కన్నా ఇలా దగ్గరికంట ఉంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు కొంచెం వాయిస్ ఇవ్వడం ఇబ్బందిగా ఉంది, అంటే ఏం కాదు, ఏమనుకుంటారని కొంచెం భయం నాకు. అందుకే ఫస్ట్ టైం నేను వాయిస్ ఇస్తున్నాను. ఇంతకుముందు కూడా ఇచ్చాను, కానీ నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు. మీకు కనుక నచ్చితే కనుక కామెంట్ చేయండి. వాయిస్ ఓవర్ ఇచ్చి నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఈ కానించి కూడా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.